ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ను డిస్మిస్ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అధికార దుర్వినియోగం, నిధుల అవకతవకల వ్యవహారంలో సంజయ్ పై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 1996 ఆల్ ఇండియా సర్వీసెస్ సంజయ్ గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ గా, సిఐడి చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో అధికారాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఈ అంశాన్ని సంబంధించి 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చంద్రబాబుపై గతంలో సిఐడి కేసు నమోదు చేసింది. ఆ సమయంలో సిఐడి చీఫ్ గా సంజయ్ వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన్ను పక్కన పెట్టారు. తాజాగా సంజయ్ పదవికి గండం తప్పేలా లేదు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. స్వప్న, అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మాజీ ఏదైతే సిఐడి డీజీగా ఉన్నటువంటి సంజయ్ పై డిస్మిస్ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతోంది. గత ప్రభుత్వం హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో ఈ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే అప్పట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సంజయ్ పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 గా సంజయ్, A2 గా సౌత్రికా టెక్నాలజీస్, అలాగే A3 గా క్రిత్యాప్ సంస్థను ఏసీబీ చేర్చిందని మనకు తెలుసు. అయితే ఫైర్ అండ్ సిఐడి డీజీలుగా విధులు నిర్వహించిన సమయంలో సంజయ్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. గత సంవత్సరం డిసెంబర్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంజయ్ ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ లో వేసినటువంటి పరిస్థితి. అదే సమయంలో సంజయ్ పై కేసు నమోదు చేయడము, ప్రాసిక్యూషన్ కూడా ప్రభుత్వము అలాగే అటు కోర్టులు కూడా అనుమతి ఇవ్వడంతో అతనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అనంతరం నివేదికను ఏసీబీకి పంపిన నేపథ్యంలో దీంతో ప్రాథమిక సాక్ష్యాధారాలు సైతం ఉండటంతో సంజయ్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. మరోవైపు సంజయ్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇందుకు ఏం జరిగింది అనే వివరాలకు వెళ్తే మాత్రం అగ్నిమాపక శాఖలో ఆన్లైన్ లో ఎన్ఓసీలు జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ అలాగే మొబైల్ యాప్ అభివృద్ధి నిర్వహణ కాంట్రాక్ట్ ను సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. అయితే ఎలాంటి పనులు జరగలేదు. అలాగే ఆ సంస్థకు 59.93 లక్షల బిల్లులు చెల్లించారనే ఆరోపణలు నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేయడం, ఫిర్యాదులు రావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ ను కూడా క్రిత్యాప్ టెక్నాలజీస్ కు కేటాయించి అలాగే 1.19 కోట్లు చెల్లించారనే అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటూ రావడం జరిగింది. అయితే సదస్సులు మొత్తం కూడా సిఐడి అధికారులు నిర్వహించడం గమనించాల్సినటువంటి విషయంగా అప్పట్లో పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా కూడా బిల్లు పేరిట నగదు చెల్లింపులు జరిగాయన్నది ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపింది. నిజాలు నిగ్గు తేలింది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అనంతరం నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది. దీంతో సంజయ్ పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి కూడా ఆయన సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఇక ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం కూడా తీసుకోబోతుందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. సంజయ్ ని పూర్తిగా ఉద్యోగం నుంచి కూడా డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా మనకు సమాచారం అందుతోంది. మరి చూడాలి దీనిపై సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో. ఐపీఎస్ అధికారి గతంలో ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేకపోతే ప్రభుత్వంపై మరో పిటిషన్ వేసి ప్రభుత్వం ఎదుర్కొంటారా అనేది కూడా చూడాల్సింది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం సంజయ్ పై తీవ్ర స్థాయిలో అతన్ని డిస్మిస్ చేసే విధంగా ఉంది. అలాగే ఏదైతే
స్కామ్ కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడును కూడా గతంలో ఈ సంజయ్ అనే అధికారి గతంలో అరెస్టు చేసే విధంలో నంద్యాలలో కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిన నేపథ్యంలో ఆయన సంజయ్ పేరు గుర్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంజయ్ ని ఈ కేసులు విచారణ చేయడం, అలాగే సస్పెన్షన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సంజయ్ పై తీవ్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలోనే అతనిపై కేసులు నమోదు చేయడం, అలాగే విచారణ చేయడం, ఇవన్నీ కూడా నిజమని తేలడము, అయితే ఇప్పుడు డిస్మిస్ చేసే యోచనలో కూడా ప్రభుత్వము అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి సంజయ్ దీన్ని ఎలా ఎదుర్కొంటారో అనేది కూడా మనము భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. స్వప్న. రామచంద్ర, అయితే గతంలో సంజయ్ సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు కేసు పెట్టారు కదా, ఇప్పుడు సంజయ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఎలా చూడాలి? సంజయ్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, గతంలో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడము, ఆయన ఇబ్బంది పెట్టిన నేపథ్యంలోనే నాపై ప్రతీకార చర్యగా అలాగే నాపై కక్ష తీర్చుకునే విధంగా కూడా వీరు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా అతను కూడా ఈ రోజు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ రోజు విచారణకు వచ్చినప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతోంది అని చెప్పుకోవచ్చు విచారణ. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ పిటిషన్ లో మాత్రం సంజయ్ తీవ్ర ఆరోపణలు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తనను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారు, అలాగే తనను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి కూడా ఈ రోజు వేసినటువంటి ఆ పిటిషన్ లో కూడా సంజయ్ కోర్టులో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న అర్థం అయితే పూర్తి స్థాయిలో సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకా చూడాలి ప్రభుత్వము అలాగే సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సింది. ఒకవేళ డిస్మిస్ చేస్తే ఆయన తర్వాత స్టెప్ ఎలా ఉంటుందనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్వప్న. అయితే సంజయ్ ని విధుల నుంచి తొలగించే అవకాశం ఉందా? సంజయ్ ని ఇప్పటికే సస్పెన్షన్ గురి చేయడం జరిగింది. ఆయన ఇప్పటికీ ఎక్కడ పోస్టింగ్ లో లేరు, విధి నిర్వహణలు కూడా ఆయన చేయడం లేదు. మొత్తానికి ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగం నుంచి కూడా డిస్మిస్ చేస్తే ఇంకా ఎప్పుడు కూడా ఆయన విధులు నిర్వహించకపోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగానికి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొండి ఉంటుంది. కానీ అంతవరకు ప్రభుత్వము ఉంచుతుందా, లేకపోతే ప్రభుత్వం చేసే చర్యకు ప్రతిచర్యగా సంజయ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో మనం చూడొచ్చు. స్వప్న. రామచంద్ర, జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులపై కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడును కావచ్చు, అటు కూటమి నాయకులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల జాబితా అయితే అధికారుల జాబితా కూడా సిద్ధం చేశారో అప్పట్లోనే రెడ్ బుక్ అని చెప్పి నారా లోకేష్ సిద్ధం చేసినటువంటి సంగతి మనం చూడొచ్చు. అయితే ఈ అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా అధికారులను అలాగే కొంతమంది నాయకులను టార్గెట్ చేశారని చెప్పి కూడా బహిరంగంగా చాలా బాహాటంగా చెప్పినటువంటి నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులను ఎవరైతే చంద్రబాబు నాయుడును గతంలో ఇబ్బందులు పాలు చేశారో వారిని మొదటి విడతలో వారిని ఇబ్బందులు పెట్టి అలాగే వారి చేసినటువంటి మోసాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, వీటన్నింటిపై కూడా కేసు నమోదు చేయడము, అవన్నీ కూడా బయటికి తీసుకురావడము, ఇవన్నీ కూడా అందులో భాగంగానే అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మొత్తానికి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయాలకు అలాగే అక్రమ ఆర్జనకు అలాగే కొన్ని వ్యవస్థలలో ఏదైతే అవినీతిని పెంచి పోషించారో వారిపై అందరూ కూడా కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా ఇదొక ఉదాహరణగా అలాగే ఏదొక సూచికగా కూడా మనము భావించవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ రామచంద్ర.